గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ వారం. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అయితే ప్రతి విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆహారం విషయంలో అవ్వచ్చు, చేసే పని యందు అవ్వచ్చు, ప్రయాణాల విషయంలో అవ్వచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలోనూ కూడా శ్రద్ధ పెట్టి చేసినట్లయితే ఈ పని ఈ యొక్క వారంలో అన్ని రకాల పనులు మీకు సమసిపోతాయి. అన్ని రకాల పనులు విజయవంతం అవుతాయి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, గృహాలు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ కలిసి వస్తుంది. వ్యాపార పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కానీ, గృహాలు కొనే వాళ్ళకి కానీ, భూములు కొనే వాళ్ళకి కానీ సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. లేదా పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి, కలిసి వస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా గృహం లేని వారికి గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు కానీ, గృహ పథకాలు కానీ పొందేటటువంటి అవకాశం కూడా బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే సినిమా, టీవీ, మీడియా రంగాల వారు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. వాటిని జాగ్రత్తగా మీరు ఒడిసి పట్టుకున్నట్లయితే కనుక మీకు మంచి గుర్తింపుతో కూడుకున్నటువంటి విజయం ఖచ్చితంగా లభిస్తుంది. భార్య భర్తల మధ్య కూడా చక్కని అన్యోన్యత, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, గొడవలు కానీ, ఏదైనా వ్యవహారాలు ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకుని ఎదరికి వెళితే కనుక ఈ వారం అంతా కూడా మీకు చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. మీ మాట తీరు కానీ, మీ బిహేవియర్ కానీ, మీ యొక్క స్కిల్స్ కానీ, మీరు చేసేటటువంటి పనితనం కానీ మిమ్మల్ని గొప్ప స్థాయికి అయితే తీసుకెళ్తుంది. అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. రుణబాధల నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నం చేసుకోగలుగుతారు. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణాలన్నీ కూడా ఎదరకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసే వారికి ఈ వారం చాలా కలిసి వస్తోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఎదరకు వెళతాయి. అలాగే వస్తువులు, వాహనాలు చెడిపోయినటువంటి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటిని రిపేర్ చేసుకోవడానికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు పెట్టే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయొచ్చు. వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ, వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఎవరితోటైతే మీరు రిలేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో, ప్రేమించుకుందాం అనుకుంటున్నారో, లేదా మీ ప్రేమను చెబుదాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పచ్చు. నూతన వైద్య విధానాల ద్వారా కొత్త కొత్త అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము, కొత్త కొత్త వైద్య విధానాన్ని అమలుపరచడం మీకు బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెడతారు. విశేషంగా డబ్బుల్ని దాచడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్లు కానీ, పాలసీలు కానీ బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు. అలాగే ఎవరితోటైతే గొడవలు పెట్టుకున్నారో, ఎవరితోటైతే దూరం అయ్యారో వాళ్ళని తిరిగి కలవడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానం ఉన్నారో, మీ సంతానం, మీ పిల్లలు, వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తి, వ్యవహార, వ్యాపార, ఉద్యోగ, వివాహ విషయాల్లో మీరు బాగా కృషి చేస్తారు. వాళ్ళకి సహాయాన్ని అందిస్తారు, సపోర్ట్ చేస్తారు. దానివల్ల మీ పిల్లలకి మీ వల్ల చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. అలాగే మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తి పట్ల కానీ, ఉద్యోగాల పట్ల కానీ, వ్యవహారాల పట్ల కానీ ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఈ వారం అంతా కూడా మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, ఒడిదుడుకులు తగ్గడాలు, మనోభీతి తగ్గడాలు, అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యత బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడడంతో పాటుగా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. రావలసినటువంటి డబ్బులు మీకు చేతికి అందుతాయి. పర్మిషన్లు పొందగలుగుతారు. ఏదైనా డాక్యుమెంట్ వ్యవహారాలు ఉంటే పూర్తవుతాయి. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ బాగా కలిసి వస్తాయి. విదేశాలకి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి, విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఈ వారం శుభవార్తలు వింటారు. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అధికారులతో చాలా జాగ్రత్తగా కనుక మాట్లాడినట్లయితే ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. కాబట్టి ఒడిదుడుకులు ఉన్నా కూడా
బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంటు, స్థానబదిలీలు ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో వాళ్ళతో మీరు చాలా ఆనందంగా కాలం గడుపుతారు. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక వాళ్ళని ప్రపోజ్ చేయడానికి లేదా వాళ్ళకి మీ యొక్క మనస్సులో ఉండే ఉద్దేశ్యం చెప్పడానికి ఖచ్చితంగా శుభకాలంగా ఈ వారం కనపడుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు కానీ లేదా వివాహపరమైనటువంటి విషయాలు కానీ బాగా అనుకూలిస్తాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అదొక్కటి మాత్రం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే విదేశీపరమైనటువంటి భూములు కొనడం కానీ, విదేశాల్లో గృహాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు, కెరీర్ గోచుతో పాటుగా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారని చెప్పచ్చు. అలాగే కొత్తగా సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, ఆల్రెడీ సంతానం ఉంది, ద్వితీయ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళకి ఈ వారం శుభవార్త వింటారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. కోర్టు సమస్యలు కానీ, వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. అనేక రకాల సమస్యలు, చిక్కుముడులు పెడతాయని చెప్పచ్చు. వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయడం, వ్యాపారంలో మార్పులు తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక శ్రద్ధతోటి వ్యాపారాలు చేయడం వల్ల కూడా మీకు విశేష ధనప్రాప్తి కనపడుతోంది. అలాగే కొత్త నైపుణ్యము, కొత్త క్రమశిక్షణ, ఎవరైనా ఏదైనా పని చేస్తే చూసి నేర్చుకోవడాలు ఇవన్నీ బాగా కనపడుతున్నాయి. విడిపోయినటువంటి వ్యక్తులు కలుస్తారు. ఆగిపోయిన పనులు ఎదరికి వెళతాయి. కొనాలనుకున్న వస్తువులు కొంటారు. చెడిపోయిన వాహనాలు రిపేర్ చేసుకోగలుగుతారు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు పాల్గొంటారని చెప్పచ్చు. వివాహం కాని స్త్రీ పురుషులందరికీ వివాహ యోగ్యత, ప్రేమించిన వాళ్ళతో వివాహ అవకాశాలు, అప్రయత్న కార్యసిద్ధి కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇక విద్యార్థులు కూడా ఉన్నత విద్యలు చదవడానికి, కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి, మెకానికల్ ఫీల్డ్లో చదువుకునేటటువంటి వారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఈ యొక్క చదువు అయిపోయిన తర్వాత ఏదైనా కాలేజీల ద్వారా ఏదైనా మీకు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, క్యాంపస్ సెలక్షన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి అవకాశాలు కనపడుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానము, విద్యలో నైపుణ్యత బాగా పెరుగుతాయి విద్యార్థులకి. ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. స్వదేశంలో ఉద్యోగాలు చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి కూడా ఒడిదుడుకులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా తోటి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగడంతో పాటుగా అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసి సంతోషంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి పిల్లల వల్ల, పెద్దల వల్ల, ఇంట్లో సమస్యల వల్ల మానసిక అశాంతి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అందం పట్ల ఆసక్తి బాగా పెడతారు. ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాకులాడతారని చెప్పచ్చు. అలాగే నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొంచెం మెంటల్ టెన్షన్ల ప్రభావం బాగా ఉంది. స్త్రీలకి బాగా ఆలోచనలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి ఆలోచనలని అదుపులో పెట్టుకున్నట్లయితే కనుక స్త్రీలకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి వ్యాపారంలో డబ్బులు బ్రహ్మాండంగా రొటేషన్ అవుతున్నాయి. కాబట్టి వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టచ్చు. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదించే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొత్తగా ఎవరైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఏదేమైనా కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.